హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి వ్లాగ్ అన్నమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఇలా చేసుకోలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం శివరాత్రి రోజు ఇంత మంచిగా పూజ చేసుకోవడం. అండ్ మాకు ఇలా శివలింగం పెట్టుకునే అలవాటు కూడా లేదనమాట. బట్ చిన్నవి పెట్టుకోవచ్చు అని విన్నాను. ఇంకా ఇదేమంటే నాకు లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళాను కదా. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు శశి తాంబూలంలో ఈ శివలింగం ఇచ్చింది. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, చాలా నచ్చింది నాకైతే. బ్రాస్ శివలింగం అనమాట. సో ఈసారి శివరాత్రికి ఈ శివలింగంకే పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకా ఇలా మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ మా పక్కనే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇలా బిల్వ చెట్టు కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆకులు కోసుకొచ్చారు మా వారైతే. సో చాలా బాగా అనిపించింది. అంటే శివరాత్రి రోజు బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అని తెలుసు కదా అందరికీ. సో అందుకే నేను కూడా ఇంకా అవి తెప్పించుకున్నాను ఆకులు. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఈ మధ్యన అంటే మన ఈ పూజా మందిరం వచ్చినప్పటి నుంచి వీక్లీ వన్స్ అలాగా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే దాదర్ పూల మార్కెట్. సో అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అండ్ నేను పూలు కూడా అంటే ఒక టిప్ యూస్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి. ఎక్కువ రోజులు పూలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎక్కువ దొరకని వాళ్ళకి. నాకంటే ఇక్కడ ఎక్కువ పూలు దొరకవు. లైక్ బంతి పూలు చాలా ఎక్కువ దొరుకుతాయి మేముండే ఏరియాలో. ఇంక ఇలాంటివి విత్ కాడలు కావాలి అనుకుంటే కనుక మార్కెట్ నుంచే తెప్పించుకోవాలి. సో అందుకనే నేను దాదర్ ఫ్లవర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటున్నాను వీక్లీ వన్స్. అండ్ వీక్ అంతా కాదు, 10 days పెట్టుకున్నా కూడా ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో పూలు అయితే. చామంతి పూలు ఒక 2-3 కలర్స్ తెప్పించుకుంటాను. ఇంకా అవే మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ కాంబినేషన్తో పూలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను రోజు. అండ్ పూజా మందిర్ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో అది నేను సపరేట్గా ఒక వీడియో కానీ లేకపోతే షార్ట్ వీడియోలో కానీ చేసి మీకు చెప్తాను ఎలా అయింది ఏంటి ఎంత అనేది. అండ్ తర్వాత పూజ కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను మార్నింగే మొత్తం చేసేద్దాం అనుకున్నాను. బట్ చాలామంది చాలా వీడియోస్లో అండ్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పున్నారు ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం సన్సెట్ టైంలో అంటే సూర్యాస్తమయం టైంలో చేసుకుంటే అభిషేకం చాలా మంచిది అని చెప్పారనమాట. సో అందుకనే ఇంకా నార్మల్గానే మార్నింగ్ పూజ చేసేద్దాము అని చెప్పేసి ఒక నైవేద్యం ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇలా గుగ్గిళ్ళు ఉంటాయి కదా, సో వాటిని నేను ఇంకా నైవేద్యం లాగా పెట్టేద్దామని చెప్పి అవి ఉడకబెట్టేసుకొని తిరగమాత పెట్టేశాను. అండ్ తర్వాత ఈ మామిడాకులు కూడా తెచ్చారు మా హస్బెండ్. సో ఇంకా వాటిని కూడా కట్టేసి మంచిగా గుమ్మానికి అయితే కట్టేశాను డోర్కి. రీసెంట్గా పూజా వీడియోస్ పెడుతున్నాను కదా, సో అప్పుడు చాలామంది హోమ్ టూర్ కూడా కావాలి అని అడుగుతున్నారు. సో మీలో ఎంతమందికి హోమ్ టూర్ కావాలనేది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఒరే బిట్టు, ఓకే నీకు కాదు నాకు. ఏమైందా? ఎలా కావాలా మరి? వెడల్పుగా కావాలా ఎత్తుగా కావాలా? ఏంటది? ఏమో కొంచెం పిండి పైన పెట్టమ్మా, అయితే బయట పెట్టు. అండ్ ఈరోజు అయితే పిండి దీపాలు కూడా పెట్టాను. మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఇలా 7 శనివారాల వ్రతం అప్పుడు లేకపోతే శనివారం పూజ చేసుకునేటప్పుడు అప్పుడు ఇలాగా పెడతారు కదా పిండి దీపాలు. సో నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఇది చేసి మనం కూడా పెట్టాలి అని. సో ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఇంకా ఎప్పుడైనా అకేషనల్గా లేకపోతే సాటర్డే కానీ మండే అలా మనకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుందాము అని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. చాలా ఈజీగా కూడా అనిపించింది. అంటే అంత కష్టం కూడా ఏం కాదు ఇలా చేసుకోవడము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది నేను చేశా, ఇది హాసిని పాప చేసింది. నేనంటే పెయింటర్లండి, పెయింటింగ్ బాగా వేస్తారు. డ్రాయర్ ఓకే, బొట్టు పెట్టు. ఒకటే కదా పెట్టాల్సింది, మధ్యలో పొడుగ్గా పెడతారా? పెట్టు. పొడుగ్గా వద్దు, మధ్యలోనే పెట్టు. ఎందుకు కుంకుమ పెట్టాయి అమ్మలు. కొంచెం పెద్దది పెడితే ఏమవుద్దా?
సరే కానీ పెట్టి ఫస్ట్ చేతిలో పట్టుకోవచ్చు పాప, నువ్వు అంత వంగపడలేదు, వంగి పెడుతున్నావు. చూపి. వెరీ గుడ్. తీసుకెళ్దామా? పైన కూడా పెట్టు 5 బొట్లు, లేకపోతే 3 పెట్టు, 5 పెట్టు, లేకపోతే 5 పెట్టు. అయితే కదా ఊప్స్ అక్కడ పెట్టుకున్నాను. ఓకే, ఏం కాదు. 4 సైడ్. అందుకే సైజ్ చూసుకో, డిస్టెన్స్ నీకు పెడతా. లోపల పడి వెరీ గుడ్. హాస్ని పాపకైతే ఇలాంటి వాటిలో హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం తనకి. అండ్ ఇక్కడ వెనకాల దేవుడి పటాలకంతా కూడా తనే మంచిగా డెకరేట్ చేసింది. అండ్ నాకు కావాల్సిన వాడు అన్నిట్లో కూడా చాలా హెల్ప్ చేసింది. సో ఫస్ట్ అయితే ఇలా మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇలా పిండి దీపాలు పెట్టేసి దీపారాధన చేసుకున్నాను. కొంచెం స్పెషల్గా పండగలాగా అనిపించింది నాకైతే ఇలా చేసుకుంటున్నందుకు. అండ్ మీలో ఎంతమంది ఇలా పిండి దీపాలు పెడతారు అండ్ ఎప్పుడెప్పుడు పెట్టచ్చు నాకు కింద కామెంట్స్ షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ఇలా పూజల గురించి, వాటి గురించి. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండ్ ఫాలో అవుతున్నాను. సో మీలో ఎవరికైనా ఇలాంటివి తెలుసుంటే కనుక కింద కామెంట్ చేసేయండి. పిండి దీపాలు రోజు పెట్టచ్చా, లేకపోతే పలానా దేవుడికే పెట్టాలా, లేకపోతే ఎవరికైనా పెట్టచ్చా అనేది కూడా నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ ఎక్కువైంది. చేది పైన. హర హర మహాదేవ్, జై భోలేనాథ్. వావ్, బిట్టు నీ పొట్టు చూపి. అయ్యి భలే ఉంది బిట్టు పొట్టు కూడా చూపి. చేసి పూజ చేద్దా, మళ్ళీ చూసుకుందా. గుడ్ బాయ్. బంగారు బిడ్డమ్మ. నువ్వు చూపి నీ పొట్టు. వావ్, బిట్టు సౌండ్ చేయకు. Welcome. That's what any kind of that plant. దీపం కొంచెం దూరంగా పెట్టాలి మామూలు. హలో సార్. ఈ మధ్యన మాకు ఇక్కడ దొరికే టెంకాయలు అయితే చాలా గట్టిగా ఉంటున్నాయి. అసలు ఎంత గట్టి కొట్టినా కూడా పగలట్లేదు. అండ్ ఒక్కొక్కసారి ఏమంటే రౌండ్గా పగలకుండా ఎలా పడితే అలా పగిలిపోతుంది అనమాట. రౌండ్గా పగిలితే అది చాలా బాగా అనిపిస్తుంది పూజకు పెట్టుకునేదానికి. ఇంకోటి ఏంటి? చాలు చాలు. వెరీ గుడ్. దండం ఒక్కసారి పెట్టుకో, దండం ఒక్కసారి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర్.
హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇప్పుడైతే అభిషేకం ఇప్పుడు చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మార్నింగే చేద్దాం అనుకున్నా, బట్ ఈవినింగ్ టైంలో చేస్తే చాలా మంచిది అని చాలా వీడియోస్లో చూసాను అండ్ ఇంకా చాలా మంది చెప్పారనమాట. సో అందుకనే మార్నింగ్ నార్మల్గా పూజ చేసి టెంకాయ కొట్టేశాను అండ్ ఇప్పుడు కొంచెం నైవేద్యాలు అవి చేసి అండ్ అభిషేకం అయితే చేద్దాం అనుకుంటున్నాను. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు చేయలేదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ చేయడం కూడా. అంటే ఎందుకో తెలియదు, ఒక టైంలో మనకి వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు కదా, మేబీ నాకు ఆ టైం వచ్చిందేమో. సో నాకైతే చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకు నచ్చినవన్నీ ఇలా చేసుకుంటూ ఉంటే. సో చూద్దాం పదండి. అండ్ ప్రస్తుతానికైతే పాయసం అండ్ వడలు చేశాను అండ్ పంచామృతాలు ఉంటాయి కదా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, షుగర్, అవి వాటితో అభిషేకం చేయాలి. ఇంకా వాటిని రెడీ చేసుకుందాము. ఒక బౌల్లో వేసుకునేసామంటే అన్ని లైన్గా మనం శివుడికి అభిషేకం చేసేయచ్చు అనమాట. సో వెళ్ళి ఇంకా పెట్టేసుకుందాం పదండి. ఏం వాట్ నెంబర్? ఆహా, పంచామృతాలు అంటే 5 వస్తాయి. ఇంకా చాలా మంది 5, 11, 21 అన్ని కూడా చేస్తారంట. ముందు మెయిన్ ఇవి చేయాలి కదా. అయిందా? చీర కట్టుకుందాం అనుకున్నా, అస్సలు ఓపిక లేదు. భలే ఉందా మళ్ళీ డ్రెస్. హాయ్ మిస్టర్. హలో, హాయ్ మిస్టర్. హాయ్. జస్ట్ వాట్. నువ్వు కాలు చేతులు కట్టుకురావా, స్టార్ట్ చేద్దాం పూజ. రుద్రాక్ష రుద్రాక్ష మాల తీసుకోవాల్సింది అమ్మలు, చిన్నది. ఆర్డర్ పెట్టిన అబ్బే చిన్న చిన్నవి ఉండవు, చూసి తీసుకోవాలి మనం సైజు. సర్లే నెక్స్ట్ టైం ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద శివలింగం తీసుకొని దానికి సైజులో తీసుకుందాం. ప్రస్తుతానికి నైవేద్యం పెట్టడం కోసం ఆనియన్స్ ఏం లేకుండా ఈ వడలు చేశాను అండ్ పాయసం అండ్ దీంట్లో పంచామృతాలు పెట్టుకోవాలి. సారీ. చాలా పోసేయండి. సో ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా శివుడికి అభిషేకం చేయడం. చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఎవరికి అంత అలవాట్లేదు. మా మమ్మీ అయితే ఇప్పటి వరకు చేయలేదు అండ్ మా ఇంట్లో కూడా శివలింగం లేదనమాట. బట్ మా అమ్మమ్మ ఇలా మంచిగా శివలింగం పెట్టి పూజ చేసేవారంట. నాకైతే ఇలా చేసుకోవడం చాలా ఇష్టము. బట్ కొంతమంది ఏమంటారంటే అలవాటు లేకుండా చేయకూడదు అది ఇది అని చెప్తారు. బట్ చిన్న సైజు శివలింగం పెట్టుకుంటే కూడా చాలా మంచిది అని విన్నాను అనమాట. అండ్ శివలింగం పెట్టుకున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో కానీ లేకపోతే ప్లేట్లో కానీ వాటర్ వేసి అందులో శివలింగం పెట్టి రోజు నీళ్లు మార్చుకుంటే కూడా పాటింపు లేదా అని విన్నాను, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో మీలో ఎవరికైనా ఇలాంటి టిప్స్ తెలుసుంటే కనుక కింద కామెంట్ చేసేయండి. అంటే ఎవరైనా శివలింగం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకున్న తర్వాత అభిషేకం చేసుకోవచ్చా అనేది కూడా నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అంటే నా డౌట్స్ కొంచెం క్లియర్ చేయండి మీకు తెలిస్తే. అండ్ ఫస్ట్ వచ్చేసి మంచి నీళ్ళతో అండ్ గంధం నీళ్ళతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అండ్ అలాగే టెంకాయ నీళ్ళు, విభూది వాటర్, సో వీటన్నిటితో అభిషేకం చేశాము. అందరం తలా ఒక్కొక్కటితో చేసామన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా అనిపించిందో, నిజంగా చాలా బాగా అనిపించింది ఇలా చేసుకుంటుంటే. నేను అదే అనుకున్నాను, ఇంకా అంటే చేయడం ఎలాగో తెలుసుకుంటే మనం ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక వెండి పళ్ళెం పెట్టేశాను కింద. ఈ వాటర్స్తో చేస్తున్నప్పుడు అంటే మళ్ళీ పంచామృతాలు అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోతాయి కదా, అదైతే మనం ప్రసాదంలా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇంకా నేను అది వేరే ప్లేట్ పెట్టాను. ఇక్కడ ఏమంటే శివలింగాన్ని కదిలించకుండా అక్కడ టేప్ వేసి అంటించేస్తారనమాట ఆ బౌల్కి. అంటే అభిషేకం చేసేటప్పుడు కదిలించకూడదు కదా, సో అందుకని. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వెండి పళ్ళెం పెట్టాము. They do this in Guru, right? ఇట్లా వేసేది. నేను కూడా అలానే పోస్తాను. They just become third god.
జడ్జ్కి కేర్ఫుల్ స్లోగా It's going to be so jellish. Shut up. ఓం నమ శివాయ. Just a look at బిట్టు ఓం నమ శివాయ చెప్పు. sugar and stuff. I'm gonna put sugar in here. వెరీ గుడ్. దాంతో చిన్నగా పోయి ఓం నమః శివాయ క్లీన్ అయ్యేలాగా పోయి అది ఓం నమః శివాయ దట్ సైడ్ ముట్టు పెట్టాలమ్మా. కింద పోస్ట్ పెడుతున్నా. సైడ్కి బిట్టు జరగండి చెయ్యి నా వేలు మమ్మీ. ఓ సారీ అమ్మ నన్న. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా బొట్లు పెట్టి మళ్ళీ పూలతో ఇలా డెకరేట్ చేసామన్నమాట. బిల్వ పత్రాలు అవన్నీతో కూడా పూజ చేసుకున్నాము. బిల్వాష్టకం వెనకాల టీవీలో పెట్టుకొని ఇంక ఇలా బిల్వ ఆకులతో కూడా పూజ చేసుకున్నాము. వెనకాల ఏదైనా సాంగ్స్ పెట్టి అభిషేకం చేద్దాం అనుకున్నా, అంటే నాకు అన్ని మంత్రాలు ఇంకా అష్టోత్తరాలు అవి సరిగ్గా రావు. సో వెనకాల పెట్టుకొని చేద్దాం అనుకున్నాము, బట్ అవి పెట్టుకుంటే మళ్ళీ మన వీడియోలో కాపీరైట్స్ వస్తాయి కదా. సో అందుకని అలా రాగా పెట్టేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చాలా మంచిగా అనిపించింది పూజ చేసుకున్నందుకు. సో ఫస్ట్ టైం ఇలా ఇంత మంచిగా మహాశివరాత్రి అయితే జరుపుకున్నాం మేమైతే. అండ్ ఇంకా ఫైనల్గా ఇలా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసాం దేవుడికి. సూపర్ అనిపించింది. అండ్ మీరందరూ ఎలా మహాశివరాత్రి జరుపుకున్నారనేది కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ నా పూజ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ఇట్ మీన్స్ ఎ లాట్ అండ్ లాట్ టు మీ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.